సో ఈ అంశంపై మాట్లాడడానికి బ్యాక్ సైడ్ అయితే బిల్డింగ్ ఉందో ప్రస్తుతం మనం ఉన్న అపార్ట్మెంట్ సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు. బ్రదర్ మీరు ఉన్నారా? కూలింగ్ టైంలో మీరు ఉన్నారా? ఉన్నానండి. ఎన్ని గంటలకు కూలింగ్? అది 1:06 పడిపోయింది బిల్డింగ్. సో ఎంతమంది ఉంటారు దాంట్లో? దాంట్లో లేబర్ మేబీ కంటిన్యూగా వర్క్ నడుస్తుంది. దాని కింద ఒక మినిమం 10 to 15 మెంబర్స్ దాకా ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషను. ఆల్రెడీ 2 తీశారు, ఇంకా సర్చింగ్ నడుస్తుంది. ఎంతమంది ఉన్నారో మన హైదరాబాద్లోది చూస్తున్నారు కదా, మొత్తం క్లీన్ అయిన తర్వాత తెలుస్తుంది. అసలు మీ బిల్డింగ్ కూడా అంటే మీ అపార్ట్మెంట్ సంబంధించి కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది, 2 గాయాలు కూడా అయిన పరిస్థితి. సో ఎట్లా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? ఎట్లా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? అంతా ఓకే. ఒకరికి ఇంజూరీ అయింది, అది మన కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. నా ఈజ్ ఓకే. మిగతాది 5 నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు అన్ని ఫ్లాట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, విత్ ఇంటీరియర్తో సహా కంప్లీట్ టోటల్గా కొలాబ్స్. అదండి, ప్రాపర్టీ చాలా ఎక్కువ లాస్ అయిపోయింది. అంటే మీరు అబ్జర్వ్ చేయలేదా? దానికి సంబంధించి ఏం కంప్లైంట్స్ ఇవ్వలేదా? ఇంత 50 గజాలలో నా దగ్గర ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, హైడ్రా కంప్లైంట్స్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్ ఉన్నాయి, ప్లస్ జిహెచ్ఎంసీ కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ బిల్డర్కి పెట్టిన అన్ని కంప్లైంట్ నెంబర్తో సహా బిల్డర్ ఖాజా అని ముస్లిం అయిన బిల్డరు అని ఎవ్రీథింగ్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అది అంటే ఎన్ని రోజుల క్రితం కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేసిన తర్వాత ఆఫీసర్లు ఎవరైనా గ్రౌండ్ లెవెల్కి వచ్చి చెక్ చేయలేదా? ఎవరు గ్రౌండ్ లెవెల్కి రాలేదు, చెక్ చేయలేదు. కంప్లైంట్ చేసినప్పుడు ఒక 15 days ఏమో వర్క్ బంద్ చేసిండ్రు. ఆఫ్టర్ 15 days వాళ్ళు యువతలకు వచ్చారు, ఎవరు బిల్డర్ వచ్చి సేఫ్టీ మెజర్ తీసుకున్నారు. సేఫ్టీ మెజర్స్ అంటే జస్ట్ డస్ట్ అవి రాకుండా, డస్ట్ పార్టికల్స్ అవి రాకుండా గ్రీన్ మ్యాట్స్తో కవర్ చేశారు, అంతే. వాళ్ళు చేసింది ఇంకేం లేదు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్? ఎన్ని రోజులు? 2025 నవంబర్లో స్టార్ట్ అయింది. 2025 నవంబర్లో జరిగింది. అప్పటి నుంచి నేను వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నా, ఫాలోఅప్లోనే ఉంటున్నా. అంటే దాదాపు సంవత్సరం నుంచి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నా, ఒక్క ఆఫీసర్ కూడా రాలేదంటే ఏంటి అసలు? మరి ఏమని జరిగింది? ఏంటంటే ఇది అంతే కదా, డబ్బులకి అమ్ముడు పోయి వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు, వర్కులు నడుస్తూ ఉన్నాయి. బిఫోర్ ఇయర్ 2024లో కూడా పక్కన బిల్డింగ్, దానికి కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఆ కంప్లైంట్స్ కూడా లైవ్ నా దగ్గర ఉన్నాయి. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు, అప్పుడు కూడా కంప్లైంట్ చేశాను. ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ 100కి డైల్ చేసినప్పుడు ఉన్నారో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు తప్పించి ఈ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఎవరు మనకు రెస్పాండ్ కావట్లేదు. నిజంగా ఈ టైంలో అంటే ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు, సాయంత్రం టైంలో పడితే అసలు ఎట్లా ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే మీ ప్లే ఏరియా మొత్తం చెప్తాను, సాయంత్రం పూట పిల్లలందరూ ఆడుకునేది ఇక్కడే, ప్లే గ్రౌండ్ ఇది, క్రికెట్ గ్రౌండ్ ఇది. అందరు పిల్లలు ఇక్కడే ఉంటారు, దగ్గర 25 to 30 మెంబర్స్ పిల్లలు ఉంటారు, కిడ్స్. ఇదే ఇన్సిడెంట్ ఈవినింగ్ జరిగితే మొత్తం కొలాబ్స్, పిల్లలంతా పోయేవాళ్ళు. లక్కీలీ అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళడము, హాలిడేస్ బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి అందరూ సేఫ్గా ఉన్నారు. అది ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం తీసి పడేయాలి, ఈ పక్కన ఉన్న బిల్డింగ్ తీసేయాలి. ఇప్పుడు కట్టే వాళ్ళు ఉన్న, ఇప్పుడు ఏదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. ఇక్కడ ఏ సైజ్ బిల్డింగ్లు కట్టొచ్చు, ఏ స్టేజ్ వరకు కట్టొచ్చు, ఇన్స్పెక్షన్ చేసి పర్మిషన్లు ఇవ్వాలి. ఇట్లా అన్అఫీషియల్గా కట్టుకుంటూ పోవడం, కట్టుకుంటూ చేయడం పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎవడో చేసిన దానికి ఇక్కడ మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అంటే ఇన్స్పెక్షన్ గ్రౌండ్ లెవెల్కి రాకుండా ఆఫీసర్లు ఇచ్చేస్తున్నారా? ఏం చెప్తారు మరి? అంతే కదా మరి. ఇప్పుడు ఎవరు వచ్చిన ఆఫీసర్స్, ఇన్ని కంప్లైంట్ చేసినాం, ఎవరన్నా వచ్చి ఇన్స్పెక్షన్ చేసినరా? ఒక్క ఆఫీసర్ రాలేదు. పోలీసులు మాత్రం టైంకి వచ్చారు, అది మాత్రం హ్యాపీ. పోలీసు వాళ్ళు వచ్చారు, కాకపోతే అది వాళ్ళకి సంబంధించింది కాదు కదా, వాళ్ళు వస్తారు, వర్క్ ఆఫ్ చేసిపోతారు. మిగతా వాళ్ళు మాత్రం రాలేదు, మనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అది చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ సంబంధించి సూపర్వైజర్ గత సంవత్సరం కింద బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అయితే సంవత్సరం నుంచి కంప్లైంట్స్ ఇస్తున్నాం, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. అటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఎవ్వరు కూడా పట్టించుకోని పరిస్థితి. సో ఖచ్చితంగా పర్మిషన్లు ఎట్లా వస్తున్నాయో అందరికీ తెలుసు. కనీసం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇన్ని అపార్ట్మెంట్లు, ఇంత హైరైజ్ బిల్డింగ్స్ కడుతుంటే ఆ మధ్యలో ఏం చేస్తున్నారో అసలు అని చెప్పేసి కూడా ఈ సూపర్వైజర్ కూడా ప్రశ్నించిన పరిస్థితి. సంవత్సరం కింద నుంచి తను జిహెచ్ఎంసీకి హైడ్రాకి ఇట్లా చాలా వరకు కంప్లైంట్స్ ఇచ్చాం, ఒక్కసారి కూడా రాలేదు. పోలీసులు 100కి మాత్రం డైల్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతున్నారు, బట్ వాళ్ళ చేతిలో ఏం ఉండదు కదా అని చెప్పేసి కూడా ఈ బిల్డింగ్ సూపర్వైజర్కి సంబంధించి వాడు చేసిన పాపానికి ఇప్పుడు మా బిల్డింగ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది, ఒకరిద్దరికి గాయాలు కూడా అయినాయి. సో ఇది మేము కంప్లీట్ చేసుకోవాలంటే కూడా దాదాపు చాలా ఖర్చుతో కూడుకున్న పది. చాలా వరకు ఏదైతే బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్స్ పడిందో బెడ్రూమ్స్లో దాదాపు ఇంటీరియర్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇంకా అదృష్టవశాత్తు ఇదే ప్లే ఏరియా, ఇప్పుడు నా వెనకాల చూస్తున్నా కదా, ఇదంతా ప్లే ఏరియా.
సాయంత్రం కనుక మాత్రం జరిగితే చాలా దారుణంగా ఉండదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే 30 నుంచి 40 మంది పిల్లలు అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలంతా ఇక్కడే ఆ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు. ఇది క్రికెట్ గ్రౌండ్ అని చెప్పేసి చిన్న బాక్స్ క్రికెట్ లాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆ బాక్స్ క్రికెట్లో పడితే ఎట్లా ఉండని చెప్పేసి సాయంత్రం జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదని చెప్పేసి కూడా సో స్థానికులు ఇప్పటికి కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూసారా, మీరు చూసారా? మేము ఉండేది అక్కడనే అంజనగర్ అంటే అతల పక్క ఉంటాం మేము. కానీ మెయిన్ అంటే ఇప్పుడు బిల్డింగ్లు ఇంత పెద్ద కట్టడం చాలా తప్పు. అది మోర్ మీద కట్టిరు. మోర్ మీద కట్టి ఇంత 40 గజాలల్లా 7 ఫ్లోర్లు వేసి కట్టిండు. ఇట్లా జనాలను ఎంతమంది వస్తారు? మెయిన్ అంజనగర్ సిద్దిక్ నగర్లో హాస్టల్స్ తీసేసేయాలి. ఫ్యామిలీలకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్లు వస్తున్నాయి. మా పిల్లలు ఖరాబ్ అవుతున్నాయి ఈ హాస్టల్ వల్ల. మాకు ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ సిద్దిక్ నగర్లో పడ్డది ఒక బిల్డింగ్. అప్పుడే ఎవ్వరు యాక్షన్ తీసుకోలేదు. అది అప్పుడే తీసుకోవాలి లెక్క అయితే, కానీ తీసుకోలేదు. ఇప్పుడు ఇది పడ్డది మళ్ళీ. ఇంకా ఎంతమందిని చావాలి? ఇంకా వీళ్ళు రెంట్లు కట్టి ఎక్కడో ఉండిపోతారు, మాకు రెంట్లు ఇచ్చేస్తారు, ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు అందరికీ ఇబ్బంది అవుతుంది, మాకు ఫ్యామిలీ ఉండే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడ కంప్లైంట్ చేయలేదా? ఆఫీసులకు సంబంధించి 40 గజాలు 7 ఫ్లోర్లు కడుతుంటే చేసినా అది మొత్తం మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. మాట్లాడుకొని అంతా డైవర్ట్ చేసేసి ఎవరు పట్టించుకోరు. ఎవ్వరు మెయిన్ పట్టించుకునే వాళ్ళు లేరు. మెయిన్ అసలు గవర్నమెంట్ ఇప్పుడైనా కరెక్ట్గా ఇప్పుడు ఇది అయింది కాబట్టి కరెక్ట్ యాక్షన్ తీసుకొని ఇప్పటింటైనా మంచిగా ఉంచితే బాగుంటుంది. కానీ పబ్లిక్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంజనగర్ సిద్దిక్ నగర్ మెయిన్ ఈ 2 హాస్టల్స్ తీసేసేయాలి. హాస్టల్ తీసేసి మొత్తము ఫ్యామిలీలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందులో 2 పనులు కూడా ఉన్నారు లోపల. 2 పనులు కూడా బయటకు వెళ్ళిరా లేరా? మరి ఏంది పరిస్థితి? పని చేసుకునే వాళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు బిల్డింగ్లు కట్టేస్తున్నారు, ఎక్కడో పోయి ఉంటారు ఓనర్స్ కూడా. హాస్టల్ల వల్లనే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే బిల్డింగులు 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టేది మీరు ఇవ్వకూడదు. మెయిన్ గవర్నమెంట్ ఏమైనా 4 ఫ్లోర్లు కట్టేది ఇవ్వాలి. 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అయితే ఓకే, కానీ అంతకంటే మించి ఇవ్వద్దు. ఈ ఓనర్స్కి మాత్రం చాలా చెప్తున్నాం, మేము దయచేసి చెప్తున్నాం. రెంట్కు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అంతా రెంట్కే ఉండే వాళ్ళు ఉండరు, ఓనర్స్ కూడా ఎవ్వరు ఉండరు. అది మెయిన్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇది లేదు సార్, ఎట్లనే కూలుదండి ఎట్లా సార్? అంత బిల్డింగ్లు పెట్టద్దు, అంతంత ఎట్లు పెట్టి మనుషులను ఘోరంగా చేస్తే ఎట్లా సార్? అంత హైట్లు పెంచొద్దు, చేసుకుంటే బతుకుతామని వచ్చి పని చేసుకుంటారు. ఇట్లా చేస్తే ఎట్లా? మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళు వచ్చి పని చేసుకుంటామని వచ్చి ఇట్లా అయిపోయాయి. లేదు సార్, ఎట్లనే కూలుదండి ఎట్లా సార్? అంత బిల్డింగ్లు పెట్టద్దు, అంతంత ఎట్లు పెట్టి మనుషులను ఘోరంగా చేస్తే ఎట్లా సార్? అంత హైట్లు పెంచొద్దు, చేసుకుంటే బతుకుతామని వచ్చి పని చేసుకుంటారు. ఇట్లా చేస్తే ఎట్లా? మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళు వచ్చి పని చేసుకుంటామని వచ్చి ఇట్లా అయిపోయాయి.